వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ప్రతిభ. నేనైతే చాలా రోజుల నుంచి కొన్ని వీడియోస్ చూస్తున్నాను అనమాట. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంటాయి, బయట ఎంత ప్రైస్ ఉంటాయి, ఒకసారి డిఫరెన్స్ ఎంత ఉంటుంది తెలుసుకుందాం అనుకున్నాను. నేనైతే కొంతమంది విన్నాను. రీసెంట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు, నేను మా ఆయన వెళ్ళినప్పుడు ఒక అంకుల్ వెజిటబుల్స్ అమ్ముతున్నాడు. ఆయన చెప్పాడు, నేను 2 బిల్డింగ్లు కట్టాను ఇలాంటివి అని. అంటే అక్కడ ఒక బిల్డింగ్స్ చూపించి ఇలాంటివి 2 కట్టినాను వెజిటబుల్స్ అమ్మే అని ఏదో చెప్తున్నాడు. సో నిజమేనా అని చెప్పి మేమిద్దరం షాక్ అయినాము. సో నేను వేరే వాళ్ళు చెప్పిన కూడా విన్నాను, ఇలా వెజిటబుల్స్ ఆకుకూరలు ఇలా అమ్మేసి బిల్డింగ్స్ కట్టించిన వాళ్ళు ఉన్నారని. సో ఎంత డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ మిగులుతూ ఉంటుంది, ఒకసారి చూద్దాము అన్నట్టు ఫ్రీగానే ఉన్నాం కదా అన్నట్టయితే వెళ్ళాము. సో ఫైనల్గా అయితే మార్కెట్లోకి వచ్చేసాము. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మొత్తము. బోయినపల్లి మా ఇంటికి కొంచెం దగ్గరనే, సో అందుకని అయితే పర్లేదులే అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము. మార్కెట్లో చాలా వరకు ఏజ్ అయిన పీపులే ఉన్నారు. అంటే బయట వెజిటేబుల్స్ అమ్ముకునే దగ్గర, కానీ నాకు తెలిసి నేను చూసినంత వరకు అయితే ఏజ్డ్ పీపులే ఎక్కువ ఉంటారు. నేనైతే వాళ్ళు బయటికి ఎత్తుకోరావడం చూసి అయితే నేనైతే షాక్ అయినాను. ఈ ఏజ్లో కూడా ఇంత పని చేస్తున్నారు, ఇంత స్టామినా అని చెప్పేసి. మార్కెట్కి వెళ్ళడం ఈజీ ఏమో, కానీ మార్కెట్లో చాలాసేపు ఉండడం అయితే చాలా కష్టం అనిపించింది నాకైతే. చూడవాడు ప్యాకెట్ 300 అంట. ప్యాకెట్ 300 అంట. క్యారెట్ ఇది క్యారెట్ కాదురా. ఏంటి వంకాయలు, పచ్చిమిర్చి, అదేంటి వీడియో పెట్టుకోవడానికి కాస్ట్ ఎంత అని. ఏంటి కాస్ట్ ఎంత అన్న? 35 రూపాయలు కిలో. 35 ఎంత ఉంటాయి కవరు? 10 30 ప్రతిభ 5000. అందుకనే వచ్చిన, ఎక్కువ కావాలని ఇక్కడికి వచ్చిన. ఇవి కీరా అయితే కవర్ 100, 150 ఇలా ఇస్తారు. ఇక్కడ బాక్స్ ఉన్నాయి కదా, ఇవైతే బీరకాయలు, ఇంకా దోసకాయలు, వంకాయలు, మొత్తం అన్ని కవర్ల లెక్కన ఈ కవర్లు ఎన్ని ఉంటాయి, ఇంత కాస్ట్ అని చెప్పేసి చెప్తారు. మనం చాలా బార్గెన్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మేమైతే కొంచెం సిగ్గు వల్ల మేమైతే ఏం అడగలేదు. 90% వాళ్ళు వెళ్తూ ఉంటే చెప్తుంటారు కదా, అవి ఒకటి విని రికార్డ్ చేసుకున్నాం తప్పితే మేము ఎక్కువగా అయితే ఏం అడగలేదు. ఇవైతే మునక్కాయలు చూడండి ఎన్ని వచ్చాయో. మా సైడ్ కూడా మునక్కాయలు బాగా కాస్తాయి, ఎక్కువ తోటలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే చాలా కాస్ట్ తక్కువ ఉన్నాయి. మా సైడ్ చూస్తే ఎకరాకి 10 లక్షలు, 9 లక్షలు, 8 లక్షలు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనైతే షాక్ అయినాను, అన్నీ ఇట్లా పడేసినారు, అడిగే వాళ్ళే లేరు మునక్కాయలను అయితే. ఇక్కడ మునక్కాయలకి మేబీ ఇది సీజన్ కాదేమో, అందుకనైతే ఎవరు ఏం అడగట్లేదు. టేస్ట్ కూడా తగ్గిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. కన్నా అడుగు కన్నా, ఊరికనే తిరుగుతాను. ఎందుకు వచ్చినావు నువ్వు? చూద్దాం. కాకరకాయ మొట్టికాయ చూడేది అసలు ఏం బాగాలేదు. మొట్టికాయ 500 అందంట. అది తీరా 100 రూపాయలు అంట. ఆయన అన్నీ ఏం చేస్తావు? ఆలు అయితే చాలా బాగున్నాయి. ఫ్రెష్ లోడ్ వచ్చింది అనుకుంటా, ఒక పెద్ద లారీకే వచ్చినాయి. ఇలాంటి లారీలు ఒక 5-6 చూసాను నేను. మంచిగా ఉన్నాయి ఆలుగడ్డ అయితే. వీడియో తీసుకొని చెప్తున్నాడు అతను కింద. స్ట్రీట్ పట్ట అది చామగడ్డ.
మేమైతే మొత్తం మార్కెట్ అంతా తిరిగి అయితే వెనక్కొచ్చేస్తున్నాము. మేమైతే కాస్ట్ కూడా ఏం అడిగింది లేదు. జస్ట్ అలా అయితే వెళ్ళాము. ఇంకా వాళ్ళని అడగడం ఎందుకో నాకి అడగాలనిపించలేదు. సో, ఎవరైనా వీడియోకి కొంచెం రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఒకటే వీడియో తీసుకున్నాను. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు కదా! సో, అందుకనైతే చాలా వరకైతే నేను ఫేస్ తీయను. లోలయితే చాలా వచ్చాయి. ఆలుగడ్డ అన్నీ చాలా వరకైతే 80% ఫ్రెష్‌గానే ఉన్నాయి వెజిటబుల్స్ అన్నీ. సో, ఇంక మేమైతే వెనక్కొచ్చేస్తున్నాము. ఇక్కడైతే మేము బైక్ పార్క్ చేసాము. సో, ఇక్కడ నుంచయితే ఇంకా వెనక్కొచ్చేసాము. సో, నేను ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా కొత్తగా హైదరాబాద్‌లో అంటే మేమెక్కడికెళ్తున్నాం, ఏంటి అని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.